హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి, తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ మనకి కలర్ పోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటిని చక్కగా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగ కొత్త వాటిలాగా గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే మెరిసిపోతాయండి, తల మెరిసిపోతాయి. అంత చక్కగా మనం వీటిని అయితే రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దామండి. మన ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన రోల్డ్ గోల్డ్ గాజులు కానీ, చైన్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి. మనం వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాము. వాటిని మళ్ళీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎలా వచ్చిందనేది కూడా. కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలాగా మనకి నల్లబడిన గాజులు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఆ గాజులు మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ గాజులు కానీ, చైన్స్ కానీ ఇలా వేసేసుకొని దానిలో నిమ్మకాయని, ఒక కాయని తీసుకొని ఇలా మనం చాకు పెట్టి కట్ చేసుకొని 2 బద్దలను కూడా ఇలా పిండేసేయాలండి. ఇలా పిండేసిన తర్వాత ఆ రసం అయితే పిండుకుంటాం కదండి, ఆ తొక్కలను పక్కన పడేసేసి దీంట్లో మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, కుకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసేసి దీంట్లో కొంచెం వెనిగర్ అయితే వేసుకోవాలండి. వెనిగర్ అంటే మనం గిద్ది గ్లాస్ ఉంటుంది కదండి, మనం టీ తాగే గ్లాసులు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. అలాంటి గ్లాస్తో ఒక సగానికి అయితే వేసేసుకోవాలి. వెనిగర్ కూడా వేసేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా ఇలా కలిపేసుకొని మొత్తం కూడా స్పూన్ పెట్టి ఇలా మొత్తం కలవాలండి. ఇలాగా మనకి కలుపుకుంటూ ఉంటే బబుల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పైకి బురుజులాగా పొంగుతూ వస్తుందండి. ఇప్పుడు వెనిగర్ కూడా వేస్తున్నాను చూడండి. పైకి అయితే ఎలా వస్తుందో బురుజు అనేది చక్కగా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయండి. ఇలాగ మనం బేకింగ్ పౌడరు, కొంచెం సాల్టు, అలానే నిమ్మరసం వేసాం కదండి. ఇప్పుడు వెనిగర్ అయితే వేసుకోవాలి. వెనిగర్ కూడా వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ మన షాపుల్లో అడిగితే వేస్తారు. వైట్ వెనిగర్ కూడా ఒక గిద్ది గ్లాస్కి వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఈ బ్యాంగిల్స్ని మొత్తం ఇలాగా ఆ లిక్విడ్లో మొత్తం మునిగేలాగా వాటర్ అయితే కొన్ని పోసుకొని ఇలాగ మనం పొయ్యి వెలిగించుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బౌల్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో బాగా ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాలండి. కొంచెం వాటర్ అయితే ఇలా వేసేసుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. అంటే ఈ వాటర్ అంతా కూడా బాగా మనకి మరగాలండి. అలా మరిగితేనే మనకి ఈ రోల్డ్ గోల్డ్ గాజులు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి. ఇలా మొత్తం కూడా ఇలా పొయ్యి మీద పెట్టేసి బాగా ఈ వాటర్ని అయితే మరగనించాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని స్పూన్ పెట్టి మొత్తం ఇలాగ కలిసేలాగా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇలా ఈ వాటర్లో ఈ బ్యాంగిల్స్ని వేసేసి చక్కగా ఇలాగా వాటర్ని అయితే ఈ గాజుల్లో తిప్పుకుంటూ, అంటే కింద మనం సిమ్లో పెట్టి హాట్గా ఉంటుంది కదండి, హీట్గా ఆ వాటర్లో ఇలాగ మనం ఒకసారి తిప్పుకుంటూ ఉంటే ఆ కలర్ అనేది కొంచెం షేడ్ అవుతూ ఉంటుందండి. ఇలాగ మనకి నిమ్మరసం, అలానే బేకింగ్ పౌడరు, సాల్టు, అలానే వెనిగరు, కొంచెం విమ్ జెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, మనమైతే గిన్నెలకి యూజ్ చేసుకుంటాం కదండి. విమ్ జెల్ లిక్విడ్ కానీ, సోప్ కానీ, సర్ప్ కానీ ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి. మనకి విమ్ జెల్ వేయాలని ఏమీ కాదండి. సోపు, బట్టల సోపు ఉంటుంది కదండి, రిన్ సోపు, అదైనా వేసుకోవచ్చు కొంచెం, లేదంటే విమ్ జెల్ వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ సర్ప్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా సర్పు కూడా వేసేసి బాగా మరగనించాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. బాగా మరిగించిన తర్వాత లాస్ట్ బాగా కొన్ని వాటర్ ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పసుపు వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలాగా ఈ వాటర్లో అయితే బాగా బ్యాంగిల్స్ అయితే చూసారా ఇలా బాగా మరుగుతున్నాయి కదండి. ఈ వాటర్ అంతా మరిగిపోవాలి. లాస్ట్ కొన్ని వాటర్ ఉన్నప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఇలాగ కొంచెం
అంటే ఒక 2-3 సెకన్ల పాటు ఇలా ఉంచేసి పొయ్యి కట్టేసుకోవాలండి. ఇలా పొయ్యి కట్టేసిన తర్వాత వీటిని అయితే చక్కగా మన వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి. వాటర్లో క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి గోల్డ్ బ్యాంగిల్స్ లాగా మెరిసిపోతాయండి. అంత చక్కగా ఉంటాయి. మనం ఫంక్షన్‌లకి వెళ్ళినా చక్కగా ఇంట్లో ఉండి వేసుకున్నా కూడా ఇవి నల్లబడిపోకుండా చాలా రోజుల వరకు అలానే ఉంటాయి. ఇంట్లోనే మనం ఈజీగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా మనకి ఇంట్లోనే ఇవి చక్కగా గోల్డ్ షేడ్ వచ్చేసి చక్కగా మెరిసిపోతాయండి. దీనిలో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాం కాబట్టి మంచి కలర్ఫుల్గా వస్తాయండి. బ్యాంగిల్స్ కూడా చక్కగా నీట్గా కనిపిస్తాయి. కలర్ కూడా చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో కలర్ అయితే. ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత మనం గుమ్మం ముందు వేసుకుని ముగ్గు ఉంటుంది కదండి, ముగ్గు తీసుకొని కొంచెం విమ్ జెల్ లిక్విడ్ కూడా వేసుకొని ఇలాగా మనం రఫ్ చేసి ఆ బ్యాంగిల్స్ ఇలా రుద్దాలండి. ఇలా రుద్దితే చక్కగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి. చూసారా ఎంత చక్కగా ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా మంచిగా రఫ్ చేసి ఇలాగ క్లీన్ చేసుకోవాలండి. ఇలా వాటర్లో ఇలా చేయి పెట్టేసి రఫ్ చేసినట్లుగా ఇట్లా రుద్దేసేసి తర్వాత మనం వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అయితే చక్కగా మెరిసిపోతాయండి. చూసారా ఇప్పుడు నేను రుద్దుతుంటేనే మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. చాలా నీట్గా ఉంటాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగా బ్యాంగిల్స్ని అయితే చక్కగా గోల్డ్ షేడ్ వచ్చే బ్యాంగిల్స్ లాగా మార్చుకోవచ్చండి. చాలా ఈజీగా మార్చుకోవచ్చు. ఒక 10 నిమిషాల పని అండి. మనం అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇలా బ్యాంగిల్స్ నల్లబడిపోయి ఉంటాయి కదండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మనం ఇలాగా రెడీ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా కనిపిస్తాయి. చూసారా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చాలా నీట్గా కనిపిస్తుందండి చూడండి. మనం ఇంట్లో ఉండే రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ని ఇలా ఈజీగా గోల్డ్ షేడ్ వచ్చే విధంగా మార్చుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్లోనే చూపించాను చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం ఈజీగా ఒక 10 నిమిషాల పనేనండి. ఈజీగా ఇంట్లోనే ఇలాగా రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ని ఈజీగా మనం గోల్డ్ బ్యాంగిల్స్ లాగా మార్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.